మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, మీ నిమిత్తం ప్రతినిత్యము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీ ఆరోగ్యముల నిమిత్తము, కుటుంబాలు క్షేమముగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని వాక్యము ధ్యానందామండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనం. అతడు ఎలాగో నా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గెని దహించి కందకమందు ఉన్న నీళ్లను ఆరిపోజేసెను. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఏలీయా ప్రార్థన ఇక్కడ కనబడుతూ ఉంది. అంతకుముందు ఇశ్రాయేలు దేశం అననుకూల పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తూ ఉన్నది. యెజెబెలు పరిపాలన, తన భర్త అహాబు, దేశమంతా కూడా కరువు కాటకాలతో ఉంది. అటువంటి పరిస్థితిలో రెండు తలంపులు కలిగి ప్రజలు బ్రతుకుతున్నారు కనుక ఏదో ఒక మార్గములో నిలబెట్టాలి. యెహోవా దేవుడైతే ఆయనను, బయలుదేవుడైతే ఆయనను ఆరాధించండి ఏలీయా అందరినీ కూడా కర్మేలు పర్వతం దగ్గర పిలిచి ఈ బలిని గురించి మాట్లాడినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే పడిపోయిన బలిపీఠమును ఏలీయా కట్టెలు క్రమముగా పేర్చి కందకము తవ్వించి నీళ్లు నింపి ఎద్దును తునకలుగా కోసి బలర్పించటానికి సిద్ధపాటు చేశారు. ప్రార్థనకు ముందు క్రమమైన రీతిలో ఉన్నాయి. ప్రార్థనకు ముందు లోతైన అనుభవం ఉన్నది. ప్రార్థనకు ముందండి బలర్పించటానికి సిద్ధపాటు ఉన్నది. ఈ అన్ని జరిగిన తర్వాత ఆయన ప్రార్థన ప్రారంభించాడు. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ప్రార్థన సాలింపక ముందే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి దహన బలిపీఠం మీద ఉన్న సమస్తమును కూడా దహించింది, నీళ్లతో సహా ఆరిపోజేసింది. ఎంత శక్తివంతమైన ప్రార్థన! ఆయన ప్రార్థన ఆకాశాన్ని చీల్చి నిత్యదేవుని నుండి అగ్ని తీసుకుని వచ్చింది. మరి మన ప్రార్థన ఎలా చేస్తున్నామండి? సమస్యని చూస్తున్నాము కానీ ప్రార్థన వైపు మనం చూడలేకపోతున్నామేమో. సమస్య రోజు రోజుకు పెరిగిపోవటం వలన మనసుకు నెమ్మది లేక ప్రార్థన చేస్తున్నాము కానీ అపనమ్మకం అనేది వెంటాడుతూ మనల్ని దేవుని దగ్గర చేరనివ్వకుండా ఆపుతుందేమో. గనుక క్రమమైన రీతిలో, లోతైన అనుభవంలో, బలమైన సిద్ధపాటు కలిగి మోకరించగలిగితే నిశ్చయముగా మన ప్రార్థన దేవుడు ఆలకించి ఎటువంటి కఠినమైన సమస్య అయినా ఆశ్చర్యరీతిగా ఆయన తీరుస్తారు. గొప్ప జయాన్ని పొందుతాం. ఏలీయా లాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలండి. మనకు ముందు మాదిరికరముగా ఉన్నారు వారు. అటువంటి ప్రార్థన చేయవారుగా మనం మారాలి. ఈనాడు ప్రార్థన ఎవరు చేస్తున్నారండి? సమయం ఎక్కడుంటుందండి? గనుక ఆలోచన చేసి మరలా మన జీవితాన్ని నూతన పరుచుకుందామా? ప్రార్థనలోనికి మోకాళ్ళ మీద కొద్దాము, దేవుని కార్యాలు చూద్దాము, మనసు నెమ్మది పడే జీవితాన్ని కలిగి ఉందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు కరువు కాటకాలతో నలిగిపోతున్న సమయంలో నాయన నీ కుమారుడు నాయన ఏలీయాని పిలిచి ప్రభు సమస్యకు పరిష్కారం దొరికింది ప్రార్థన ద్వారా. మా జీవితాల్లో కూడా ఉన్న సమస్యలు ప్రభు నాయనవి తండ్రి మాకు మేముగా తీర్చుకోలేము కానీ ఆయన దీన ప్రార్థన ఆలకించండి, మమర స్వీకరించి బలమైన కార్యములు చేసి జయాన్నిచ్చి మహిమ తెచ్చుకుని నిత్యరాజ్యానికి వారసులుగా మార్చమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.